చేశారు? జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడా, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా ప్రజల్ని? ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఆయన అమరావతి రాజధాని ఉంచుతా అన్నాడు, 3 రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశాడు. 3000 పెన్షన్స్ ఇస్తా అన్నాడు, 5 సంవత్సరాలు పట్టింది. అమ్మఒడి అందరికీ ఇస్తా అన్నాడు, ఒక్కడికి ఇచ్చాడు. మరి ఎవరు మోసం చేసినట్టు? మరి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశారని చెప్పడానికి ఏమైనా సిగ్గుందా? పైగా ఏం చెప్తున్నాడు? నేను అధికారంలోకి వస్తే ఇంతకన్నా బాగా చేస్తానని చెప్పట్లా. అధికారంలోకి వస్తే గొర్రె పొట్టేళ్ళు నరికినట్టు మెడకాయలు నరుకుతామని చెప్తున్నాడు. అంతే కదా, మెడకాయలు నరుకుతామని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి వాళ్ళ చేత మనం మెడకాయలు నరికించుకోవటానికా? అది కూడా కాకుండా ఇంకొకటి కూడా ఆలోచించండి. 2019 వరకు మీ భూముల విలువలు ఎంత ఉండేవి రాసేసి ఇచ్చేశారు. ఆ టైంలో అమరావతిలో నాకు ఎప్పుడో నేను 97-98 ప్రాంతాల్లో కొనుక్కున్నాను 13 ఎకరాల చిన్న. దాంట్లో నా భూమి కూడా 4 ఎకరాలు ఎవడో రాయించేసి చూసుకున్నాడు. సౌకర్యం కల్పించాం. జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్నా క్యాంటీన్లు తీసేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇవాళ మనం అన్నా క్యాంటీన్లు నడుపుతున్నాం. స్త్రీ శక్తి ప్రోగ్రాం కింద మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం. ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఏమ్మా మరి బస్సు